మళ్ళీ కూరగాయలు అయితే వేసాను మామ మన బండి మీద. ఈ రోజు అయితే బోయినపల్లి మార్కెట్కి వచ్చి కూరగాయలు అయితే మన బండి మీద అయితే వేయాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే మా నాన్న అయితే కూరగాయలు వేయకపోతే అసలు కుదరదని చెప్పి ఒకటే గొడవ. నువ్వు బొండాలు చేసుకో, ఏదైనా వ్యాపారం చేసుకో, కానీ నేనైతే మాత్రం కూరగాయలు అమ్ముతాను, నా కోసం కూరగాయలు వేసి బండి అప్పచెప్పేసి నువ్వు వెళ్ళిపో, నీ పన్ను నువ్వు చూసుకో, నాకైతే మాత్రం కూరగాయలు అప్పచెప్పంటే ఈ రోజు బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే వేసాను మామ. బీరకాయ వేసాను ఒక 4 బాక్సులు, తర్వాత మళ్ళీ బెండకాయ అయితే వేసాను మామ ఒక 3 సంచులు. ఇవి మొత్తం కలిపి ఒక 280 కిలోలు అయితే వచ్చినాయి మామ. ఇవన్నీ తీసుకుని మనం ఒక ప్లేస్ కోసం అయితే ఎదుగుతున్నామాట. మనం అయితే ఇంత ముందు పెట్టే ప్లేస్లో అయితే పెట్టట్లేదు, మా నర్సరీ దగ్గర అయితే పెడదామని చెప్పి మేమైతే వెళ్తున్నాం. ఈ లోపు అయితే మా బొండాల బండి దగ్గర అయితే ఆగాను మామ. అక్కడ ఆగి ఈ స్లేట్ ఒకటి అక్కడ ఉండిపోయింది స్కానర్లోనే, ఇవన్నీ తీసుకుని అక్కడే ఇలాగ 40 రూపాయలు కేజీ రాసేసుకుని ఆ తర్వాత కొంతసేపు ఇక్కడ వ్యాపారం మాత్రం చాలా బాగా జరుగుతుంది. అందుకని కొంతసేపు అయితే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. తర్వాత అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం మా నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళిపోయామాట. ఫిర్యాదు కూడా మా నర్సరీ దగ్గర అయితే ఎప్పుడు పెడతా ఉంటాం కదా, మళ్ళీ బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టామన్నమాట. వ్యాపారం అయితే మాత్రం కొంచెం స్లోగా ఉంది మామ, ఈ రోజు హోలీ కదా అందుకని చెప్పి. ఇది వ్యాపారం.